పిల్లలు పళ్ళు లేని ముసలి వాళ్ళు ఎంతో ఇష్టపడే మటన్ కీమా పిల్లలు పెద్దలకే కాకుండా చాలామంది చాలా ఇష్టంగా తినే మటన్ కీమా తెలంగాణ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా వేయాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మటన్ కీమా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. మటన్ కీమా ఉడకడానికి ఎక్కువ టైం పట్టది, తొందరగానే ఉడుకుతుంది. ఈ విధంగా వండితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. ఒక 10 నిమిషాలు నీళ్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. కీమాలో ఈ విధంగా నీళ్లు రావాలి. ఈ విధంగా ఉడికాక సరిపడా కారం, అంటే 250 గ్రాముల కీమాకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు తగినంత, మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇది 250 గ్రాముల మటన్ కీమా. దీనికి ఒక 1.5 టేబుల్ నుండి 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మసాలాన్ని పట్టే విధంగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మంట చిన్నగా పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. కీమని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా ఉడకాక దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్లో మటన్ కీమా తయారైపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. టేస్ట్ అంతా బాగుంటుంది ఈ విధంగా వండితే.